పవర్ బిఐ నేర్చుకుంటే ఉద్యోగం వస్తుందా? నేను పవర్ బిఐ నేర్చుకున్నాను, దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాను అని చెప్పి మన రీసెంట్ డేస్లో కూడా మళ్ళీ కొంతమంది స్టూడెంట్స్ కౌన్సిలింగ్లో అడగడం జరిగింది. అయితే ఇక్కడ పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? సో ఇక్కడ ఏంటి అంటే మీ అందరికీ ఓపెన్గా చెప్తా ఉన్నాను, పవర్ బిఐ కాంబినేషన్లో నేర్చుకున్నా, మైస్క్యూఎల్ నేర్చుకున్నా అంత ఎక్కువ ఓపెనింగ్స్ ఇప్పుడు లేవు. అండ్ మీకు తెలుసో లేదో, ఒకప్పుడు మనకి అమీర్పేటలో పోతే అడుగడుగుకి పవర్ బిఐ కోచింగ్ సెంటర్ తగిలేవి. కానీ ఇప్పుడు చాలా సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ పవర్ బిఐ కోచింగ్ ఇవ్వడం కూడా మానేసాయి. ఇది రియాలిటీ. కావాలంటే మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పవర్ బిఐతో పాటు ఎస్క్యూఎల్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ట్యాబ్లో నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఎంఎస్బిఐ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, నో ఎస్క్యూఎల్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పవర్ బిఐ ఒక్కటే నేర్చుకున్నా, పవర్ బిఐతో ఏ కాంబినేషన్ నేర్చుకున్నా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి డేటా అనలిస్ట్లో పార్ట్గా పవర్ బిఐ మీద గ్రిప్ చేసుకుంటున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం ట్యాబ్లు నేర్చుకుంటున్నారు, నో ఎస్క్యూఎల్, మళ్ళీ ఇంకొంతమంది ముందుకెళ్ళి ప్రొఫెషనల్ డేటా సైన్స్ అని చెప్పి ఏదైతే 360 డిజిట్ ఎంజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్లో పవర్ బిఐ ఒకటే కాదు, పవర్ బిఐతో పాటు MySQL కానీ, తర్వాత వచ్చేసి నో ఎస్క్యూఎల్ కానీ, అండ్ తర్వాత వచ్చేసి అడ్వాన్స్ విషయం చూసుకుంటే పైథాన్ కానీ, ట్యాబ్లు కానీ, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్న ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్ కోర్స్ పేరుతో. అంటే ఒక్క పవర్ బిఐ నేర్చుకుంటే కాల్స్ వచ్చే పరిస్థితి లేదు. పవర్ బిఐతో పాటు మనము మల్టిపుల్ థింగ్స్ మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇంకొంచెం అడ్వాన్స్గా వెళ్ళి నేర్చుకోగలను డేటా సైన్స్కి వెళ్తూ ఉన్నారు. నేను పవర్ బిఐ ఒక్కడే నేర్చుకుంటా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇప్పుడు ఒక్క పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్లు వచ్చే పరిస్థితి లేదు. పవర్ బిఐతో పాటు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకోవాలి. లైక్ ప్రొఫెషనల్ డేటా అనలిటిక్స్ అని 360 డిజిట్ ఎంజీలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు, అండ్ వీతో రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. నేను పవర్ బిఐ నేర్చుకున్నా, పవర్ బిఐ మాత్రమే నేర్చుకుంటా, నేను ముందుకెళ్ళను, నేను దీంట్లోనే ప్రాక్టీస్ చేస్తాను, దీంట్లో ఇంకేమైనా కాంబినేషన్ ఉంటే చెప్పండి, ఇంకేమైనా కాంబినేషన్ ఉంటే చెప్పండి అంటే అంతవరకు ఆగిపోతారు. సో ఇది ఒకసారి అర్థం చేసుకోండి. పవర్ బిఐ నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, పవర్ బిఐ నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి లేదు. కంపల్సరీ డేటా అనలిటిక్స్లో ఒక పార్ట్ పవర్ బిఐ అయింది. స్టార్టింగ్లో ఓన్లీ పవర్ బిఐకే 10-12 లక్షలు 15 లక్షలు ప్యాకేజీలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. కానీ ప్రజెంట్ అలాంటి సిచ్యువేషన్ లేదు. కంపల్సరీ డేటా అనలిస్ట్ సైడ్ నేర్చుకోవాల్సిందే. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.